భారత రాజకీయ చరిత్రలో విమానాలు, హెలికాప్టర్ ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగిల్చాయి. దేశానికి దిశానిర్దేశం చేసే నాయకులు, ప్రజల ఆశల్ని మోసే వ్యక్తులు, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని నమ్మకం కలిగించిన నేతలు ఒక్కసారిగా గగనతలంలో మాయమైపోయిన సందర్భాలు ప్రజల గుండెల్లో ఎన్నో విషాదాలను నింపాయి. ఈ ప్రమాదాలు కేవలం వ్యక్తుల మరణమే కాదు, ఒక కుటుంబంలో తీరని శోకం, ఒక రాష్ట్రంలో తీరని లోటు, ఒక దేశానికి తీరని నష్టం. ఇవాళ అజిత్ పవార్, నిన్నటి విజయ్ రూపాని, ఇలా ఒక్కో పేరు వినిపించినప్పుడల్లా గత దశాబ్దాల్లో గగనతల ప్రమాదాలు భారత రాజకీయ రంగాన్ని ఎంతగా దెబ్బతీశాయో గుర్తు చేస్తుంది. ప్రజా సేవ కోసం బయలుదేరిన ప్రయాణాలు చివరకు విషాద ప్రయాణాలుగా మారాయి. మరి ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు, నేతలు, నాయకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో వైఎస్ఆర్ తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. లోక్సభ స్పీకర్ గా అత్యున్నత పదవిలో ఉన్న జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ హెలికాప్టర్ ను చెరువులో అత్యవసరంగా దించే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమై కూలిపోవడంతో బాలయోగి అక్కడికక్కడే మరణించారు. ఇక జాతీయ స్థాయిలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదం దేశ రాజకీయ గమనాన్ని మార్చేసింది. ఇందిరాగాంధీ రాజకీయ వారసుడిగా ఎదిగిన ఆయన ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలో చిన్న విమానంతో విన్యాసాలు చేస్తుండగా నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యారు. అదేవిధంగా 2001లో కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన బలవంతరాయ్ మెహతా మరణం యుద్ధ తంత్రాన్ని గుర్తు చేస్తుంది. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఆయన వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని శత్రు దేశమైన పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానం కూల్చివేసింది. యుద్ధ సమయంలో ఒక ముఖ్యమంత్రి ఇలా మరణించడం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరం. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు 2011లో తవాంగ్ నుంచి ఇటానగర్ వెళ్తుండగా మంచుకొండల్లో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 5 రోజుల గాలింపు తర్వాత ఆయన డెడ్ బాడీ లభ్యమైంది. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మాజీ మంత్రి ఓపీ జిందాల్ 2005లో చండీగఢ్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ విమాన ప్రమాదాలు కేవలం రాజకీయ నేతలనే కాకుండా దేశ రక్షణ రంగాన్ని కూడా కుదిపేశాయి. భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న MI-17 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద కూలిపోయింది. పొగమంచు వల్ల పైలట్ అయోమయానికి గురి కావడం ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో రావత్ దంపతులతో పాటు మరో 12 మంది సైనిక అధికారులు అమరులయ్యారు. ఇది దేశ రక్షణ వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఇక శాస్త్ర సాంకేతిక స్వాతంత్ర సమర చరిత్రలోనూ ఇలాంటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. భారత అణువిజ్ఞాన పితామహుడు హోమీ జహంగీర్ బాబా 1966లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించగా 1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమవడం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగానే ఉంది. ఇక ప్రముఖ సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో చనిపోయారు. బెంగళూరు జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి కరీంనగర్ కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. అప్పటికి 7 నెలల గర్భిణీగా ఉన్న ఆమెతో పాటు 4 ఈ ప్రమాదంలో చనిపోయారు. తీవ్ర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని దుర్మరణం పాలయ్యారు. లండన్లో నివసిస్తున్న ఆయన కుమార్తె రాధికను కలిసేందుకు జూన్ 12న అహ్మదాబాద్ నుంచి విజయ్ రూపాని బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందితో పాటు విద్యార్థులు కలిపి సుమారు 270 పైనే ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఇక తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5 మృతి చెందారు.